ఫిఫ్త్ వన్, ఫియర్ ఆఫ్ కాంప్లికేషన్స్. ఈ సర్జరీస్ వల్ల ఎక్కువ సమస్యలు ఏమైనా ఉంటాయా? ఇది కాస్మెటిక్ సర్జరీలో మేము ఎక్కువ ఎదుర్కొనే సమస్య. ఎందుకంటే కాస్మెటిక్ సర్జరీ అన్నది ఎలెక్టివ్ సర్జరీ, అంటే మీకు ఏదో జబ్బు ఉండడం వల్ల ఆర్ నీడ్ ఉండడం వల్ల చేయించుకోవట్లేదు. ఇది ప్యూర్లీ కాస్మెటిక్ అండ్ ఈస్థెటిక్ కోసం, అంటే ఒక సైజ్, షేప్ ఆర్ నేను బ్యూటిఫుల్గా ఉండాలి అన్న ఒక పర్టికులర్ పార్ట్లో నాకు బాగాలేదనో ఇలాంటి చేంజెస్ కోరుకుంటారు. సో ఇలాంటివన్నీ మేము చేసే సర్జరీస్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేయడం వల్ల ఇవన్నీ అప్రూవ్డ్ సర్జరీస్ వెన్ డన్ విత్ ఇన్ సేఫ్ లిమిట్స్. అంటే ప్రతి సర్జరీకి సేఫ్ లిమిట్స్ అని ఉంటాయి. ఈ సర్జరీలకి కూడా అలాగే బోర్డ్, అంటే మేము చదువుకున్నప్పుడు తర్వాత విత్ ఎవ్రీ డే మాకు దాని గురించి అప్డేట్స్ కూడా వస్తాయి, ఆర్టికల్స్ వస్తాయి, కాన్ఫరెన్సెస్లో నేర్చుకుంటాం ఇవి సేఫ్గా ఎలా చేయాలి పేషెంట్స్కి అని చెప్పి. అలా సేఫ్గా ప్రోటోకాల్స్ పెట్టుకొని ఈచ్ ప్రొసీజర్కి ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఇంత వెయిట్ ఉంటేనే లైపోసక్షన్ చేయొచ్చు ఆర్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ద బాడీ వెయిట్ లైపోసక్షన్ చేయొచ్చు, ఇలాంటివి ఉంటాయి. అలాంటి గైడ్లైన్స్ పర్టికులర్గా బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అయితే ఫాలో అవుతారు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు ఈ ప్రొసీజర్స్ అన్నీ సేఫ్. కొన్ని కాంప్లికేషన్స్ అన్నది సర్జరీ వల్ల రావచ్చు, అనస్థీషియా వల్ల రావచ్చు. బట్ బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే దానివల్ల అలాంటి కాంప్లికేషన్స్ని కూడా వీళ్ళు బాగా డీల్ చేయగలరు, మిమ్మల్ని సేఫ్గా బయటపడేయగలరు.